సో ఇంకా ఇలాంటి అంశాలన్నిటికీ సంబంధించి ఈరోజు బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ భాస్కర్ యనమల ఎక్స్ సిఓఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ గ్లోబల్ అకౌంట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. నమస్తే భాస్కర్ గారు అండి. అలాగే బండారు వంశీకృష్ణ గారు జాయిన్ అయ్యారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. నమస్తే వంశీకృష్ణ గారు. అండ్ శేఖర్ రెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి. మరి కాసేపట్లో ఇంకొక గెస్ట్ ఇక్కత్ నరేష్ గారు కూడా జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ భాస్కర్ గారు, నిన్న జరిగిన సదస్సు మొదలు లెటెస్ట్ ఫోకస్ ఆన్ దాట్. ఎందుకంటే క్వాంటమ్ వ్యాలీ ఇవన్నీ మనకి ముందుకు వస్తున్న తరుణంలో నిన్న కొంత ప్రామిసింగ్ అట్మాస్ఫియర్ అయితే కనిపించింది. సిన్స్ యు ఆర్ ఇన్ టు ఐటీ అండ్ రిలేటెడ్ ఎల్ఈడి సెక్టర్స్, మీరు ఎలా చూశారు దాన్ని? అది రియలీ చెప్పాలంటే అదృష్టం అండి ఏపీకి. మనం ఇన్నోవేటివ్ ఆలోచనలు రావాలి, ఇన్నోవేటివ్గా ఆలోచన ఎప్పుడు ముందుకు రావాలి. సిలికాన్ వ్యాలీ అనేది మనకి యూఎస్లో ఎంత స్ట్రాంగ్గా హబ్ క్రియేట్ అయిందో ఒక బేస్ని మనం ఇక్కడ క్రియేట్ చేయాలి. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అంటున్నాం. బేస్ సరిగా ఉందనుకోండి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. బేస్ అంటే మనం డేటా సెంటర్స్ కావచ్చు, సో బిగ్ కంపెనీస్ లైక్ ఇంతకుముందు 1995 అండ్ 2004 టైంలో తీసుకుంటే హైదరాబాద్కి పెద్ద కంపెనీస్ వచ్చినప్పుడు మైక్రోసాఫ్ట్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, సో సత్యం కానీ చాలామంది దాన్ని బేస్ చేసుకొని వచ్చారండి. ఇలాంటివి ఇప్పుడు ఏపీలో కూడా జరుగుతున్నాయి. సో దీన్ని మనం స్వాగతించాలి. మీ ఉద్దేశం ఏంటి సార్? అంటే నిన్న సదస్సు జరిగిన తర్వాత హౌ డిడ్ ద ఇండస్ట్రీ రెస్పాండ్? ఫినామినల్ రెస్పాన్స్ అండి. ఎందుకంటే 2000 యూఏఈ నుంచి 2000 ఇన్వెస్టర్స్ రావడం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అండి. మనం దాన్ని బేస్ చేసుకొని ఇంకా కంపెనీస్ వస్తాయి, దాన్ని మనం వెల్కమ్ చెప్పాలి. ఇలాంటి విజనరీ లీడర్ చంద్రబాబు గారు వీళ్ళు నమ్మారు ఇన్వెస్టర్స్. ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ టైంలో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, బట్ వీళ్ళు ఎందుకు స్టెప్ బ్యాక్ అయ్యారు అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కొన్ని ఏరియాస్లో. అంటే అప్పటి ప్రభుత్వానికి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పొచ్చు. ఇన్వెస్టర్స్ కూడా మనం సపోర్ట్ చేయాలండి. ఈ డేటా సెంటర్స్ కానీ, డేటా ప్రొటెక్షన్స్ కానీ, ఇలాంటి సైబర్ సెక్యూరిటీస్ కానీ మనం ఇవ్వనప్పుడు ఎవరు రారు కదా. ఒక హబ్ అనేది, ఒక నాలెడ్జ్ అనేది ఉన్నోళ్ళు ఆ గవర్నమెంట్లో లేకుండా ఉండవచ్చు. ఇప్పుడు ఓకే, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అది ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, బట్ బ్యూరోక్రటిక్ అడ్మినిస్ట్రేషన్ దీని మీద నాలెడ్జ్ ఉన్న బ్రహ్మాండమైన ఆఫీసర్స్ ఉన్నారు కదండి. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, వాళ్ళే కదా ఇప్పుడు కూడా చేస్తుంది. సో కొన్ని మనం ఇనిషియేటివ్స్ అనేది స్ట్రాంగ్గా ఉండాలండి. ఎక్స్పీరియన్స్ కౌంట్ అవుతుంది అక్కడ. పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఐటీ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్, బట్ స్ట్రాంగ్ లీడర్షిప్ ఉండాలి. దాని మీద మనకు ప్యాషన్ ఉండాలి. రైట్. మనతో పాటు ఇక్కత్తి నరేష్ గారు ఐటీ ఫీల్డ్ నుంచి పొలిటికల్ అనలిస్ట్ వారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే నరేష్ గారు. సో నిన్న జరిగిన సదస్సు ఇప్పుడే మనకి భాస్కర్ గారు చెప్పారు, దాదాపు 2000 మంది యూఏ నుంచి ఇన్వెస్టర్స్ వచ్చారు. సో ఒక ప్రామిసింగ్ అట్మాస్ఫియర్ అయితే నిన్న క్రియేట్ అయింది. ఎందుకంటే మారుతున్న గ్లోబల్ లెవెల్లో మారుతున్న పరిణామాల నేపథ్యంలో మారాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించి దానికి అనుగుణంగా ఏర్పాటు చేస్తున్న సదస్సు ఇది. మీరు ఎలా చూశారు? యాక్చువల్గా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ మీట్స్ 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు చాలా జరిపారు. అప్పుడు ఎన్ని లక్షల ఉద్యోగాలు కల్పించారు అనేది మనం చూసాం. అయితే ఇప్పుడు కూడా ప్రజల్ని మభ్యపెట్టడానికి ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ మీట్స్ జరుపుతా ఎటువంటి ఉద్యోగ కల్పనలు చేయకుండా దట్టు లూలు మాల్ లాంటి చిన్న చిన్న ఉద్యోగాలు, లేబర్ ఉద్యోగాలు, మనం ఎంత అయితే అక్కడ ఎంత శాలరీస్ ఉంటాయో మనకు తెలుసు. ఇలాంటివి తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారు జనాలను మభ్యపెడుతున్నారనే కాన్సెప్ట్లోనే జరుగుతూ ఉంది. కానీ లాస్ట్ టైం 2014 నుంచి 19 వరకు సింగపూర్ మోడల్ అని తీసుకొని వచ్చి అమరావతి రాజధానిని ఎలా బిల్డ్ చేస్తూ ఉంటారు, ఇలా తీసుకొని వచ్చిన దాన్ని కన్వీనెంట్గా వచ్చిపోయారు. కొత్తగా దుబాయ్ తీసుకొని వచ్చి, దుబాయ్ ఈ విధంగా సుందర నగరంగా ఉంది, దుబాయ్ మోడల్లో దుబాయ్ని నేను 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఈ విధంగా అభివృద్ధి చెందింది, ఈ విధంగా దుబాయ్లో చాలామంది, యూఏఈలో 40% దాకా ఇండియన్ జనాభా ఉంది, ఈ విధంగా కన్వీనెంట్గా ముచ్చట్లు చెప్పి అసలు ఆ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఎన్ని లక్షల ఉద్యోగాలు జరుగుతున్నాయి, ఏంటి ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ప్రణాళిక మా దగ్గర ప్రభుత్వం దగ్గర. నరేష్ గారు మీరే మాట్లాడండి. అన్నప్రాసన నాడు ఓకే తినలేం కదా, ఆయన పిలిచారు, ఏదో ఒక సదస్సు పెట్టారు, ప్రామిసింగ్ ఇన్వెస్టర్స్ తోటి మాట్లాడారు, ఇంటరాక్ట్ అయ్యారు, ఒక పాజిటివ్ వైపు క్రియేట్ చేసే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి జరిగింది. ఓకే, మీరు అన్న తప్పిదాలో పొరపాట్లో లోగడ ఉండొచ్చు కాక ఇప్పుడు కూడా ఉంటూ
వస్తూ ఉండొచ్చు కాక, బట్ దేర్ ఇస్ అన్ ఇనిషియేటివ్, వై కాంట్ యూ అప్రిషియేట్ దట్ అంటున్నా. అంటే అప్రిషియేట్ చేయటానికి కాదండి, ఇక్కడ ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం ఏంటి? ప్రజలకి ఉద్యోగ కల్పన చేయాలి, ఉద్యోగాలు కల్పించాలి అనే లక్ష్యాన్ని ఒక అంటే పాజిటివ్ వైబ్స్కి పాజిటివ్గానే ప్రతి ఒక్కరిని తీసుకుంటున్నాం. బట్ ఆ ఆచరణ సాధ్యంలో అవన్నీ ఇప్పటివరకు మనం చాలా ఇన్వెస్ట్మెంట్ మీట్స్ చూసాం. అది చంద్రబాబు గారి టైంలో అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అవ్వచ్చు. ప్రజలకు వనగూరిన ప్రయోజనం ఏంటి? దుబాయ్ ఏంటి? న్యాచురల్ రిసోర్సెస్, వాళ్ళకున్న పెట్రోలియం కానీ క్రూడ్ ఆయిల్ ఇలాంటి న్యాచురల్ రిసోర్సెస్ ద్వారా వాళ్ళని పర్ఫెక్ట్గా ఒక ట్రాన్స్పరెంట్ వేలో వాళ్ళని బిల్డ్ చేసుకుంది. వాళ్ళని మనం ఏ విధంగా చేస్తున్నాం? కక్షలు కార్పణ్యాలతో ఎవరైనా ఇన్వెస్టర్స్ ముందుకు వస్తారా? అంటే ఒక మీటింగ్లో నేను చూశాను, ఒక ఇన్వెస్టర్స్ మీట్లో మళ్ళీ అతను రానివ్వను, మళ్ళీ ప్రజలు అంటే ప్రజలు ఏం దలుచుకుంటే మళ్ళీ ఇంకో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రారు, జగన్మోహన్ రెడ్డి గారు బూచిగా ఉంటే వాళ్ళని ఇన్వెస్ట్మెంట్స్ పెట్టట్లేదని వాళ్ళు తప్పుడు కథనాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నారు. కానీ ప్రజల్లో నమ్మకం కల్పించలేకపోతున్నారు. అది నిజమే కదా, కంప్లైంట్లు కూడా వచ్చాయి, 200 ఈమెయిల్స్ కూడా వచ్చినాయి కదా. ఏమిటండి ఇండస్ట్రియలిస్టులు సాక్షాత్తు మంత్రి పయ్యావుల కేసు గారు ప్రెస్ మీట్లోనే చెప్పారు, ఇలా భయపెడుతున్నారు. సుబ్బారెడ్డి గారి ప్రాక్సీ మనం అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ జమ్మల్ మడుగులో ఏం జరుగుతుందో చూస్తున్నాం. డైరెక్ట్గా కంపెనీ ప్రతినిధులే మేము కోర్టుకు వెళ్ళారు. కోర్టు ప్రొడక్షన్ కల్పించమన్న తర్వాత కూడా ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. మనం ఇండోసాల్ కంపెనీ ఉంది, దానికి ఆల్రెడీ వేరే ప్రాంతంలో బంజరు భూములు కేటాయించారు. వాళ్ళు కూడా రైతులు 500 crores దాకా ఇన్వెస్ట్మెంట్ చేసి ల్యాండ్స్ కొనుక్కున్న తర్వాత వాళ్ళని ఇంకో చోటకి మార్చాల్సిన అవసరం ఏంటి? అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తున్న టైం కూడా వాళ్ళకి కేటాయించిన భూములు వేరే వాళ్ళకి కేటాయించడం అంటే ఏంటి? ఇదేనా ఇండస్ట్రియల్ పాలసీ చంద్రబాబు నాయుడు గారిది? ఏం తప్పిదాలు జరిగాయో మనం పెరిఫెరల్గా చూసి మాట్లాడకూడదు కదా. అంటే ఒకటి మనకి ఎప్పుడైతే 2019 నుంచి 24 వరకు సిడి సాయి ఎలక్ట్రికల్స్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి బినామీ కంపెనీ అని చెప్పి ప్రాపగేట్ చేసిన ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అదే సిడి సాయి ఎలక్ట్రికల్ సబ్సిడరీ కంపెనీ అయిన ఇండోసోల్కి ఈ విధంగా 8,500 సుమారు ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నప్పటికీ మేము ఇంకా ల్యాండ్ సేకరిస్తూ ఉన్నాం, దానికి ఇస్తున్నాం అని చెప్పేసి ప్రజలను అంటే అప్పుడు సబ్సిడీ ప్రభుత్వం ఏం దాచలేదు కదా, నోటిఫికేషన్ ఇచ్చింది కదా, నోటిఫికేషన్ ఇచ్చే చేస్తుంది కదా. దాచి చేస్తే మీరు అన్నది కదా. నేను దాచి చేస్తుంది అంటుంది కాదండి, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ ఇది మొత్తం ఇలా చేస్తా. అదే సిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ సబ్సిడరీ కంపెనీ ఇది. బినామీ మనసు చేంజ్ అయిందేమో ఎవరికి తెలుసు. మళ్ళీ అంటే ప్రభుత్వం మనసు చేంజ్ అవ్వచ్చు. వంశీకృష్ణ గారి దగ్గరికి వెళ్దాం. వంశీకృష్ణ గారు నమస్తే అండి. మీరు కూడా సాఫ్ట్వేర్ ఐటీ ఫీల్డ్ నుంచే ఉన్నారు, బండారు వంశీకృష్ణ గారు. సో నిన్న జరిగిన ఇన్వెస్టోపియా సదస్సు, హౌ డూ యూ లుక్ ఎట్ దట్ అండి? బండారు వంశీకృష్ణ గారు. గుడ్ మార్నింగ్ సార్ అందరికి. గుడ్ మార్నింగ్. యాక్చువల్గా నిన్న విజయవాడలో ఒక పండగ. వంశీకృష్ణ గారు, మీరు మొదలెట్టే ముందర ఒక ప్రశ్న, ఇంత పెద్ద సదస్సు జరుగుతుంటే మీరు వెళ్ళి విదేశాలకు కూర్చున్నారేంటి? నా పర్సనల్ వర్క్ వల్ల వచ్చానండి, దట్ ఈస్ నాట్, అదేం కాదు, నాకు వేరే పర్సనల్ వర్క్ ఉండి వచ్చాను అంతే. మంచి సదస్సు కదా అనే ఉద్దేశంతో అడిగాను అంతే. అవునండి, నేను వేరే పర్సనల్ వర్క్ ఉండి వచ్చాను. నిన్న ఒక పండగ వాతావరణం సార్ విజయవాడ మొత్తం, మా వాళ్ళందరూ కూడా చెప్పారు. సో నిన్న ఒక దుబాయ్ అనేటటువంటి ఒక దేశం మనందరికీ తెలుసు, ఎట్లా పడి లేచిన దేశం లాంటి దేశం, ఎడారి లాంటి దేశాన్ని ఈరోజు ఎలా ఉందో తెలుసు. ఆ దేశ ఆర్థిక మంత్రి నిన్న వచ్చేసి ఒక సదస్సు పెట్టి ఏం చెప్పారంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దావోస్లో నాతో ఒక 5 నిమిషాలు మాట్లాడి ఆంధ్రప్రదేశ్కి వచ్చి చూసి పెట్టుబడులు పెట్టండి, నిర్ణయించుకోండి అని చెప్పారు. సో ఆయన మాట మీద నేను ఆంధ్రప్రదేశ్కి వచ్చానని చెప్పారు. దావోస్కి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కూడా ఎట్లాంటి పెట్టుబడులు రాలేదు, ఏమి రాలేదు అని చెప్పేసి వీళ్ళు హేళన చేసినటువంటి వ్యక్తులు అప్పుడు కామ్గా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కావచ్చు, అక్కడికి వెళ్ళినటువంటి అధికారులు కావచ్చు. ఈరోజు సమాధానం చెప్పారు. విశాఖపట్నంకి 20,000 కోట్ల పైగా పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నారు. అదే మాదిరిగా $50 బిలియన్ పెట్టుబడులు పెట్టాలి అంటే అంతకంటే ఎక్కువ పెడతామని చెప్పేసి నిన్న ఆయన బింతౌక్ ఆయన ఆర్థిక మంత్రి గారు అన్నటువంటి పరిస్థితి. సో ఇందాక నరేష్ గారు అనుకుంటాను, ఆయన అట్లాంటి రాళ్ళు ఎప్పుడు 2004 ఏదో 1999 నుండి చంద్రబాబు నాయుడు గారికి తగులుతానే ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు, ఆయన పని చేసుకుంటానే పోతారు. దానికి ఉదాహరణ ఈరోజు హైదరాబాద్. మీరు చూసుకోవచ్చు ఈరోజు హైదరాబాద్ ఎలా ఉందో. అప్పుడు కూడా ఇలాగే విమర్శించారు, బళ్ళు గుడ్లు పెట్టవు, తొండలు గుడ్లు పెట్టవు, అట్లాంటి ప్రాంతాన్ని డబ్బులన్నీ తీసుకుని అక్కడ పెడతా ఉన్నాడని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు నరేష్ గారు విమర్శించినట్లుగానే
అప్పుడు కూడా విమర్శించారు. ఈ లూలు మాల్ గురించి చెప్తా అంటే ఉన్నారు. హైదరాబాద్ లో ఏ ఇన్వెస్ట్మెంట్ చేశారండి? ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ తేగలిగారు? ఆయన కంప్లీట్ చేయండి, మళ్ళీ వస్తా ఆయన. సార్ ఇప్పుడు సార్ నరేష్ గారు, నేను చెప్తా, ఖచ్చితంగా సమాధానం చెప్తాను. ఇందాక వాసుదేవన్ గారు ఒక మాట అన్నారు, అన్నప్రాసన రోజే అవకాయ తినరు కదా అని. 1999 నుండి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి వల్ల ఈరోజు హైదరాబాద్ ఇలా ఉందని చెప్పేసి చాలా మంది అంటారు. చాలా మందిలో కూడా మా ప్రత్యర్థి ఎవరు సార్, ఏంటి సార్ అంటున్నారు? ఏం అనలేదండి, మీరు మాట్లాడండి. ఎవరు చాలా మంది అంటారు, చాలా మందిలో మా ప్రత్యర్థులు కూడా ఉన్నారు. అదే మాదిరిగా అమరావతి కడతానంటే అవహేళన చేశారు. ఆ తర్వాత 5 సంవత్సరాలు దాన్ని అటకెక్కించారు. ఇంకొక విషయం ఏంటంటే, ఒక కంపెనీ తీసుకురావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అట్లాంటిది పంపించేసేయాలంటే అరగంట చాలు. ఏదైతే కియా అనుబంధ పరిశ్రమలు ఉన్నాయో, ఒకసారి ఆ కియా అనుబంధ పరిశ్రమను ఎలా పంపించారో తెలుసు, జాకీ పరిశ్రమను ఎలా పంపించారో తెలుసు, లూలు ఎలా వెళ్ళిపోయిందో నిన్న ఆయన యూసఫ్ అలీ గారు చెప్తా ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత భారీ ఎత్తున పెట్టుబడులు రావటం నిజంగా మన అదృష్టంగా మనం భావించాలి. ఈయన అంటా ఉన్నారు ఇందాక నరేష్ గారు, లూలు మాల్లో వచ్చే ఉద్యోగాలు అంటే లేబర్ ఉద్యోగాలు అని చెప్పి అంటా ఉన్నారు. 5,000 కంటే ఎక్కువే వస్తాయి డెఫినెట్గా. వాలంటీర్లకి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 5,000 రూపాయల ఉద్యోగాల కంటే గౌరవప్రదమైన ఉద్యోగాలే డెఫినెట్లీ వస్తాయి లూలు మాల్లో. ఒక మాల్ వచ్చింది అంటే ఆ డెవలప్ అవుతారనే దాని మీద చూసుకోవాలా సార్. క్రాస్ టాక్ చేస్తే అర్థం కాదు సార్. మీరేం మాట్లాడుతున్నారు అర్థం కాదు. మీరు చెప్పే సోదం తిన్నాం కదా, మీరు చెప్పే సోదం తిన్నప్పుడు వినండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఎక్కడో హైదరాబాద్ లో కూర్చొని రాళ్ళు వేయటం కాదు, వినండి. రండి, ఆంధ్రప్రదేశ్కి రండి, చూడండి, పరిస్థితులు చూడండి ఎలా ఉన్నాయో చూడండి. మీరు ఇప్పుడు అభూత కల్పనలో చంద్రబాబు నాయుడు గారు ఇట్లా ఇవన్నీ సృష్టిస్తారని అన్నప్పుడు అనంతపురం పోండి. అనంతపురం పోతే అక్కడ కియా పరిశ్రమ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్తే మీకు అర్థమవుతుంది ఇన్వెస్ట్మెంట్స్ ఎన్ని వచ్చాయి ఏంటనేది అర్థమవుతుంది. విశాఖపట్నం పోండి, వస్తాయి ఇన్వెస్ట్మెంట్స్, డెఫినెట్లీ వస్తాయి. ఇప్పుడు ఇంకొక మాట అండి, ఆ భూతాన్ని రానివ్వను అని చంద్రబాబు నాయుడు గారు అన్నమాట వాస్తవం. ఎందుకన్నారు? మళ్ళీ ఆయన వస్తే మా పరిస్థితి ఏంటి అని ఇన్వెస్టర్స్ అడిగితే ఆ మాట అన్నారు. ఇంకో మాట కూడా అన్నారు, రాజకీయంగా భూస్థాపితం చేస్తానన్నారు. కానీ వీళ్ళేమో మరి జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేస్తానన్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి వీళ్ళు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. నిన్న జరిగిన సదస్సులో ఈయన లూలు మాల్ చైర్మన్ గారు కూడా చెప్పారు, గత ప్రభుత్వం చేసినటువంటి వేరే కారణాల వల్ల నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లూలు మాల్ని నేను విశాఖపట్నంలో, విజయవాడలో నిర్మించడానికి రెడీగా ఉన్నానని చెప్పేసి యూసఫ్ అలీ గారు అన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇదే బింతౌక్ గారు, ఆర్థిక శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మేము చూడటానికి వచ్చాం, మేము చూసాం, మాకు నచ్చింది, మేము ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాం, $50 బిలియన్ కంటే ఎక్కువ ఉండాలి ఇన్వెస్ట్మెంట్స్ అని ముఖ్యమంత్రి గారు అంటే అంతకంటే ఎక్కువే వస్తాయని చెప్పేసి మాట ఇచ్చి నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శుభార్త చెప్పారు దుబాయ్ ఆర్థిక శాఖ మంత్రి గారు. సో ఇన్ని రకాలుగా పెట్టుబడులను ఆకర్షిస్తా ఉన్నాం. ఏదైతే దావోస్లో ఒప్పందం జరిగిందో, దావోస్లో మీరు ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రండి అని అన్నారు. 6 నెలల్లోనే వచ్చారు. ఇట్లాంటి ఇన్వెస్టర్స్ ఇంకా వస్తారు. 26వ తారీఖు ముఖ్యమంత్రి గారు సింగపూర్ వెళ్తా ఉన్నారు. సింగపూర్లో కూడా మరిన్ని ఇన్వెస్ట్మెంట్ మీటింగ్స్ జరుగుతాయి. డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎవరు ఎన్ని రాళ్ళు వేసినా కానీ ముందుకు వెళ్తా ఉందని చెప్పి వంశీకృష్ణ గారు ఇందాక ఒకటి చెప్పారు, $50 బిలియన్ పెట్టుబడి పెట్టడానికి దుబాయ్ ముందుకు వచ్చిందంటే ఇట్స్ వెల్కమింగ్ జెస్చర్ అండి. ఎందుకంటే మీరు గమనిస్తే ఒక చిన్న కంపారిజను, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ మీద, గ్వాదర్ పోర్ట్ మీద $50 బిలియన్ ఖర్చు పెట్టింది. అంత మొత్తం నిజంగా మనకు వస్తే డెఫినెట్లీ వేరే ప్రపంచం మనం చూడొచ్చు. ఎందుకంటే చైనా హ్యూజ్. మీరు ముఖ్యమంత్రి గారి మాటలు చూస్తే చూడాలండి, $50 బిలియన్ అని ఆయన అంటే అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పేసి మరి ఆర్థిక శాఖ మంత్రి గారు అన్నటువంటి పరిస్థితి. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఒకసారి శేఖర్ రెడ్డి గారి దగ్గరకు వస్తాను. శేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. వాసుదేవన్ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి 990 వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ సార్. నిన్న జరిగిన సదస్సులో $50 బిలియన్ మీరు ఎప్పుడైనా ఆ మొత్తాన్ని కనీసం చూడగలిగారా? అంటే చూడగలిగటం అంటే అక్షరాల్లో చూడగలిగారా? అలాంటిది ఒక ప్రామిస్ డైరెక్ట్ దుబాయ్ నుంచి వచ్చిన మినిస్టర్స్ వాళ్ళు మాట్లాడటం. ఇప్పుడే చెప్పా, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కోసం చైనా $50 బిలియన్ ఖర్చు పెట్టింది. అంటే ఎంత హ్యూజ్ అమౌంటో అది ఇక్కడికి తీసుకురాబోతోంది $50 బిలియన్. సార్ అలాంటి మాటలన్నీ కూడా బాబు గారికే సాధ్యం. అలాంటి పెట్టుబడులన్నీ కూడా చెప్పలేదండి, దుబాయ్ మంత్రులు చెప్పారండి. కైండ్లీ బాబు గారిని చెప్పారు వినండి సార్. బాబు గారిని చూసి అలాంటి పెట్టుబడులన్నీ వస్తాయి సార్. 2014 నుంచి 19 మధ్యలో
20 లక్షల కోట్ల పెట్టుబడులు, 25 లక్షల కోట్ల పెట్టుబడులు. దావోస్ వెళ్తే 15 లక్షలు, 18 లక్షలు, 25 లక్షలు పెట్టుబడుల వెల్లు, ఆ పెట్టుబడుల వరద, పెట్టుబడుల సునామీ అని రాశారు సార్. ఎన్నొచ్చాయి? గ్రౌండ్ ఏందండి? 34,000 కోట్ల రూపాయల పెట్టుబడులు మాత్రమే 5 సంవత్సరాల్లో గ్రౌండ్ అయింది. 34,000 కోట్లు. జస్ట్ రిమైండ్ ఇట్. బండారు వంశీ కృష్ణరాజు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి సార్ హైదరాబాద్ అభివృద్ధి? సార్ నిజంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సార్, దయచేసి నాకు ఒక 5 minutes టైం ఇవ్వండి, నేను ఫినిష్ చేస్తాను. హైదరాబాద్ అభివృద్ధి ఫినిష్ చేయమాకండి, ఆ టర్మినాలజీ వద్దు, కంప్లీట్ చేయండి సార్. సార్ ఒక్క నిమిషం. దట్ సౌండ్స్ ప్రపంచంలో ఎక్కడైనా somehow that doesn't sounds good. సార్ ఒక్క నిమిషం సార్, దయచేసి నన్ను మాట్లాడే వాళ్ళు కదా మాట్లాడండి. సార్. ప్రపంచంలో ఎక్కడైనా అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ సార్. అంతేగాని పాతాళ భైరవి సినిమాలోగా బొమ్మను పట్టుకునేట్టు గీసి నరుడా ఏమి నీ కోరిక అనగానే అప్పుడే అయిపోదు. భారతదేశంలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఏదైతే కల్కట్టా, ఇలాంటి నగరాలన్నీ కూడా వందల సంవత్సరాలు ఎంతో మంది కృషితోటి చేయడంలో వచ్చినటువంటి నగరాలు. సమస్య ఎక్కడ వస్తుందంటే, ఒకరే నేనే అన్ని చేశాను, నేను లేకముందు అసలు నగరమే లేదు, నేను లేకముందు అసలు అక్కడ అభివృద్ధి లేదు, నేను వచ్చాకే మొత్తం వచ్చింది. మరి ఎస్టీపీఐ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జేఏ చౌదరి ఎవరు సార్? హైదరాబాద్ అభివృద్ధిలో ఆయన పాత్ర లేదా? 1990లో స్టార్ట్ చేశారు. మరి ఎక్కడున్నారైనా చంద్రబాబు నాయుడు గారు? 1990లో ఎక్కడున్నారండి చంద్రబాబు నాయుడు గారు? అదేవిధంగా సార్ హైదరాబాద్ ఐటీ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు సార్. రాజీవ్ గాంధీ గారు మొదటి వర్ధంతి సార్, మొదటి వర్ధంతి డేట్ కూడా ఎప్పుడంటే 21 మే 1992. ఆయన మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన దార్శనికతకి, టెక్నాలజీకి ఆయన ఇచ్చిన ప్రాధాన్యానికి గుర్తుగా 4.5 కోట్ల రూపాయల ఖర్చుతో ఎక్కడ స్టార్ట్ చేశారు? సైబర్ సిటీ, సైబర్ టవర్ స్టార్ట్ చేసింది ఎవరు? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. శరవేగంగా పనులు నడిచాయి. తర్వాత కాంగ్రెస్ పార్టీలో పరిణామాలు మారి ఆయన్ని సీఎం గా దించేసి కోట్ల విజయభాస్కర్ రెడ్డి రావడం, వెంటనే ఎలక్షన్స్, ఎన్టీఆర్ గారు గెలవడం, వైస్రాయ్ ఉదంతం, వీటన్నిటి వల్ల దాని పనులు అయిపోయాయి. వాటిని చంద్రబాబు నాయుడు గారు కొనసాగించారు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారే ఐటీకి బొడ్డు కోసి నామకరణం చేయలేదు. చంద్రబాబు నాయుడు గారే కంప్యూటర్ కి బొడ్డు కోసి నామకరణం చేయలేదు. చంద్రబాబు నాయుడు గారే కొనసాగించారనే విషయం మీరు అంగీకరిస్తున్నారు కదా, అక్కడ సార్ అందరూ అంగీకరిస్తున్నారా లేదా? వినండి, కొనసాగించారు కదా. సో సార్ ఒక్క నిమిషం సార్, మీ వల్ల కాకపోతే చంద్రబాబు నాయుడు గారు కొనసాగించారు సార్. ఒక్క నిమిషం సార్, ఐటీ ఉత్పత్తుల గురించి వద్దాం సార్. ఐటీ ఉత్పత్తుల గురించి కూడా బాబు గారు లేనిదే హైదరాబాద్ ఐటీ లేదంటున్నారు కదా సార్. సార్ 1994-95లో సార్ దేశం మొత్తం ఐటీ ఉత్పత్తులు 250 కోట్లు. దాంట్లో ఏపీ వాటా 22 కోట్లు. అంటే 9% ఉండేది చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు. దేశం మొత్తం మీద వాటా 9% ఉండేది ఏపీ. మరి 98-99కి వచ్చేసరికి, ఆయన 99-99కి వచ్చేసరికి దేశం మొత్తం 575 కోట్లకు పెరిగిందంట సార్ ఇక్కడ మన రాష్ట్రంలో. అది బాబు గారి కృషి అంటారు సార్. మరి దేశం మొత్తం పెరిగిందంత. 3వ స్థానంలో ఉన్న మనం బాబు గారు దిగిపోయడానికి 5వ స్థానానికి వచ్చాం. బెంగళూరులో ఐటీ ఎంత ఉంది? ఎస్ఎన్ కృష్ణ గారు నేను బొడ్డు కోసి నామకరణం చేశా అని చెప్పరు. పూణేలో ఐటీ, చెన్నైలో ఐటీ, నోయిడాలో ఐటీ, ఎవ్వరు చెప్పుకోరు. కానీ ఈయన మాత్రం చెప్పుకుంటారు. కానీ వైఎస్ఆర్ గారు ఏదైతే సీఎం అయిన దిగిపోయడానికి వైఎస్ఆర్ గారి హయాంలో సార్ ఏదైతే 36,000 కోట్ల రూపాయలు ఐటీ ఎక్స్పోర్ట్స్ 15%, 9% నుంచి 15% పెరిగింది. మరి ఆయన చెప్పుకున్నాడా? హైదరాబాద్ అభివృద్ధి, శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఓఆర్ఆర్, అదేవిధంగా పివి ఎక్స్ప్రెస్ వే, ఇవన్నీ ఎవరి కృషి? ఎవరు స్టార్ట్ చేసి ఎవరు ఫినిష్ చేశారు? ఎవరు క్లోజ్? అది ఏదైతే మొత్తం వర్కులు మొత్తం కూడా పూర్తి ఎవరు చేశారు? అక్కడ కూర్చొని పక్కన వాళ్ళు నవ్వుకుంటున్నారని ఉండదు. ఎవరైనా ఏమైనా అనుకొని ఒక ఇటుక మట్టి కూడా వేసుంటారు సార్, కానీ మాట్లాడుతూ ఉంటారు సార్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్. ఇక ఆయన చెప్తా ఉన్నారు సార్, ఎవరు ఆయన పేరు, జనసేన నాయకులు అనుకుంటా, యనమల భాస్కర్ గారు సార్. మనం మాట్లాడేటప్పుడు సెన్సిటివ్ ఒకటి ఉండాలి సార్. ఏం మాట్లాడారంటే ఆయన ఇన్ఫోసిస్ అండ్ మైక్రోసాఫ్ట్ అంట సార్. చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చారా? 1990లోనే హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ ఉంది.
1990 ఎక్కడో తెలుసా అండి, మన మైత్రివనం బిల్డింగ్ ఉంది కదా, అది అది అందులో దాదాపుగా 50 కంపెనీలు ఉన్నాయి మనకి, మైక్రోసాఫ్ట్ తో సహా. గూగుల్ వైఎస్ఆర్ హయాంలో వచ్చింది, విప్రో వైఎస్ఆర్ గారి హయాంలో వచ్చింది. ఒకసారి కొట్టుకొని చూస్తే తెలుస్తుంది, గూగుల్ చేసి చూడండి, తెలుస్తుంది ఏ కంపెనీ హైదరాబాద్ కి ఎప్పుడు వచ్చిందని. సో ఇప్పుడు మీరు చెప్పేదంతా గూగుల్ నుంచి సేకరించింది, మీ దగ్గరది కాదు. హైదరాబాద్ ఐటీకి పార్థసారథి గారు, ఏదైతే ఏపీ ఎలక్ట్రికల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే ఎండిగా చేసినటువంటి పార్థసారథి గారి పాత్ర, అదే విధంగా ఎవరైతే ఎస్టీపీఐకి జే చౌదరి గారు, వీళ్ళిద్దరి పాత్ర కృషి వెలగట్టలేంది. అంతేగాని ఒక బాబు గారు ఒక్కరే వచ్చి చేశారు, ఒక వైఎస్ గారు ఒక్కరే వచ్చి చేశారు, ఒక నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఒక్కరే చేశారు అంటూ వాళ్ళని మాత్రమే హైదరాబాద్ ప్రపంచ పటంలో ఇరికి లేదంట సార్, ప్రపంచ పటంలో లేదంట. నేను చూశాను సార్, ఏదైతే 95కి ముందు ఏదైతే ఓల్డ్ మ్యాప్ చూస్తే హైదరాబాద్ కనిపిస్తా ఉంది. మరి బాబు గారే నేను ప్రపంచ పటంలో ఇరికిచ్చా అంటాడు. ఇంత దుర్మార్గమా? ఎస్, వైఎస్ఆర్ ఏదైతే నాలెడ్జ్ పీపుల్ లేరంట సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాలెడ్జ్ పీపుల్. అవును సార్, నిజంగా నాలెడ్జ్ పీపుల్ లేరు సార్ మాకు. కానీ 1,26,000 కోట్ల రూపాయలు పెట్టుబడి గ్రౌండ్ చేస్తాం మేము. భాస్కర్ గారు, 1,26,000 కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ చేశాం. ఇదే నాలెడ్జ్ లేని పీపుల్, అదే విజనరీ 34,000 కోట్ల రూపాయలు పెట్టుబడి మాత్రమే శేఖర్ గ్రౌండ్ రెడ్డి చేశారు. గారు, మీరు మాట్లాడేటప్పుడు నేను ఎందుకు సైలెంట్ గా ఉంటున్నానంటే, మనం ఈ రోజు డిబేట్ ఐటీ రిలేటెడ్ కాబట్టి విభిన్నంగా ఉండాలి. అంటే మనం ఏం సార్, చేస్తాం ఐటీ జనాలకి గురించే అర్థమయ్యేలా చెప్పాలి. ఐటీ గురించే వస్తా సార్, ఐటీ గురించి, మీరు ఐటీ ఇష్టం ఎక్స్పోర్ట్స్ కి వచ్చినట్టు వస్తా మాట్లాడడం సార్. కాదు. నేను ఐటీలో ఎస్టీపీఐ అంటే మీరు ఒక ఐటీ I was the ఆగండి lead భాస్కర్ governance గారు, for ఆయన APM మాట్లాడినప్పుడు Telangana. గమ్ముగా ఉన్నా కదా భాస్కర్ So గారు. what I did, I మీరు know నోట్ చేసుకోండి, everything. నోట్ చేసుకోండి. నేనేమి గూగుల్ చదవలేదు, నాకు ఫోన్ కూడా అవసరం లేదు, పేపర్ చదవాల్సిన అవసరం లేదు. నువ్వేం చేస్తున్నావు అంటే శేఖర్ రెడ్డి, ఒక గూగుల్ లో తీసుకొచ్చిన గూగుల్ డేటా చేసే మాట్లాడారు. దాని గురించి చెప్పడానికి ట్రై చేస్తున్నావు సార్, నన్ను తప్ప. మాట్లాడినవరా? లెట్ హిమ్ కంప్లీట్. వాళ్ళు మాట్లాడారు కదా, మీ టైం వచ్చినప్పుడు మాట్లాడండి దయచేసి. ఓకే, మీ టైం go ahead, వచ్చినప్పుడు. go ahead. ప్లీజ్ సార్, కంప్లీట్. ఒక్క నిమిషం సార్. బాబు గారి హయాంలో అభివృద్ధి శరవేగంగా ఐటీ పోతుంది అన్నారు సార్. సార్, ఎస్టీపీఐ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక డేటా ఇస్తా ఉంటారు సార్ ప్రతి సంవత్సరం, ఏ రాష్ట్రంలో ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎంత ఉన్నాయని చెప్పేసి. ఎస్టీపీఐ వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం 2014-15లో చంద్రబాబు నాయుడు గారు ఎక్కే టయానికి ఆంధ్రప్రదేశ్ లో, విభజిత ఆంధ్రప్రదేశ్ లో 379.5 కోట్ల రూపాయల ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉండే సార్. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయటానికి అది గణనీయంగా 85% పెరిగి 702.64 కోట్లు చేరింది సార్. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2023-24 దిగిపోయటానికి గణనీయంగా జరిగినటువంటి బాబు హయాం కంటే మా ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు రాలేదు, ఐటీలో అన్ని పారిపోయాయి కదా సార్. కానీ ఐటీ ఎక్స్పోర్ట్స్ 2,850.25, 250% ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరిగాయి. జాబులకు వచ్చారు సార్ 178 కంపెనీలు 2014లో ఏదైతే 19లో ఉంటే, మేము దిగిపోయడానికి 372 కంపెనీలు వచ్చాయి. 35,000 మంది ఐటీ ఎంప్లాయీస్ ఉంటే మేము దిగిపోయడానికి 58,000. 2 ఏళ్ళు కరోనా, ర్యాన్ స్టాండ్, అమెజాన్ డేటా సెంటర్, ఇన్ఫోసిస్, బిఈఎల్, టెక్కోఫాక్స్, టెక్బుల్ ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారు? WNS ఎవరు తీసుకొచ్చారు? ఇవన్నీ వైజాగ్ ఆపాలా సార్? గూగుల్ వీళ్ళు చెప్తున్నటువంటి 25 ఆగస్టు 2023 శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. పంపించింది వేస్తున్నాను, వంశీకృష్ణ గారు మీరు పంపించింది వేస్తున్నాను సార్. ఒకే నిమిషం కంప్లీట్. 25 ఆగస్టు 2023 సార్ మేము ఎంఓయూ చేసుకుంది. TCS, క్యాప్జెమిని, డెలాయిట్, ఇంటెల్, మైక్రోసాఫ్ట్ వీటితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంఓయూ చేసుకుంది. 25 ఆగస్టు 2023 మేము అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు అడుగుతారు సార్, TCS మీరు ఉన్నప్పుడు ఎందుకు ఎంఓయూ చేసినా మా హయాంలో మేము దిగిపోయే కరెక్ట్ గా. రైట్ శేఖర్ రెడ్డి గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మీ మన భాస్కర్ గారి దగ్గరికి వెళ్లే ముందు మీకు ఒక సినిమాలో, వెంకటేష్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. వాళ్ళ అంకుల్ అడుగుతారు ఆయన్ని, వెంకటేష్ని, ఏమో వాళ్ళకున్నావు, ఏం IAS, IPS, IRS, ఇంకో 10-15 చెబుతారు. మరి ఏమయ్యావు అని అడిగితే, ఇదిగో ఈ గిటార్ ప్లేయర్ని అయ్యా అని అంటాడు. అట్లా మీరు మేము అవి చేద్దాం అనుకున్నాం, ఇవి చేద్దాం అనుకున్నాం అన్నీ అనుకుంటున్న దగ్గర ఆగిన తర్వాత దాని కంటిన్యూషన్ ప్రాసెస్ కూడా నడిచింది. మీరు ఎలాగైతే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి ఆ క్రెడిట్, ఇన్ఫ్యాక్ట్ మీరు మర్చిపోయిన ఇంకొక మహోన్నత వ్యక్తి PV నరసింహారావు గారు, ఆయన ఇనిషియేటివ్ పోస్ట్ అక్కడి నుంచి మొదలైంది. మీరు అన్నట్టు వాళ్ళు ఎవరు క్లెయిమ్ చేసుకోకపోవచ్చు కాక, వాళ్ళకి తెలియకపోవచ్చు కాక, వాళ్ళ అజ్ఞానం కొద్దీ చేసుకోలేదు, పక్కన పడేయండి.
బట్ మేము ఇది చేద్దాం అనుకున్నాం, అది చేద్దాం ఏం చేసామనేది అక్కడ కనిపిస్తుంది. రైట్ భాస్కర్ గారు. Yes. ఇప్పుడు సార్ వాసుదేవ్ గారు ఒక్క సెకండ్ బెంగళూరులో ఐటీ ఎక్స్పోర్ట్స్ లో బెంగళూరు అనేది ఇండియాలోనే నెంబర్ 1 ప్లేస్ సార్. ఎస్ఎన్ కృష్ణ గారి హయాంలో వచ్చింది సార్. కానీ ఎస్ఎన్ కృష్ణ గారు ఏ రోజు కూడా అది గ్లోబలైజేషన్ లో భాగంగా పివి నరసింహారావు గారు తీసుకొచ్చినటువంటి, అదేవిధంగా మన్మోహన్ గారు తీసుకొచ్చినటువంటి సరళీకరణల ఫలితంగా వరల్డ్ వైడ్ మనం మార్కెట్ ఓపెన్ చేసాం. దానిలో భాగంగా రైట్ శేఖర్ రెడ్డి గారు ఇంకా ఓకే మీరు మళ్ళీ మాట్లాడదురు. భాస్కర్ గారు మాట్లాడు. నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే అండి, డిబేట్కి వచ్చినప్పుడు నాలెడ్జ్ షేర్ చేసుకోవాలి. వీలైనంత వరకు మనం మంచి పెట్టుబడులు వస్తున్నప్పుడు దాన్ని స్వాగతించాల్సింది పోయి ఇట్లా మాట్లాడడం అనేది నిజంగా చాలా బాధాకరం. అందుకని కొన్ని డిబేట్స్ నేను అవాయిడ్ చేస్తుంటాను. మన శేఖర్ రెడ్డి గారు చెప్పినట్లు TCS 23లో మేము పెట్టుబడులు తీసుకొచ్చాము, MOU రాశారంటారు. మన శేఖర్ రెడ్డికి తెలియని విషయం ఏంటంటే ఆ మీటింగ్లో ఉన్నదే నేనే. యు సీ దాట్ గౌతమ్ రెడ్డి గారు మల్టిపుల్ టైమ్స్ హీ హ్యాస్ రిక్వెస్టెడ్ మీ, భాస్కర్ గారు మీరు చేయగలరు, మీరే చేస్తారు. సో ఇది భాస్కర్ గారు అటెండ్ అయిన మీటింగ్ ఒక మాట ఫోకస్ చేయండి. మరి వచ్చింది కదా మరి TCS అప్పట్లోనే. విను నేను చెప్తుంది విను. ఊరిని అగ్రిమెంట్స్ రాస్తే సరిపోదు, దాని ఇంప్లిమెంటేషన్ కూడా ఉండాలి. ఇంకొకటి కూడా ఇప్పుడు విజయవాడలో ఏపీ ఆన్లైన్ని తీసుకొచ్చింది కూడా భాస్కర్ ఇనిషియేటివ్సే. ఇవన్నీ మీకు తెలియకుండా ఏదో అగ్రిమెంట్ అయింది. శేఖర్ రెడ్డి గారు చూసారు కదా, నేను గౌతమ్ రెడ్డి గారిని నేను అప్రిషియేట్ చేస్తాను. అతను ఎంత ట్రై చేశాడంటే అండి, ఇండస్ట్రీస్ తీసుకురావాలండి, నాకు లోపల చాలా ఇబ్బందులు ఉన్నాయి, నాకు డిపెండెన్సీస్ ఉన్నాయి అని చెప్పి చాలా మాట్లాడాడు ఆయన. నేను జగన్ గారిని కూడా కలిశాను, చెప్పాను నేను ఇలాంటి పరిస్థితులు వస్తే మీకు చాలా ఇబ్బంది పడతారు. కోవిడ్ వచ్చిన తర్వాత ఎంత ఫిజిబిలిటీస్ ఉన్నాయంటే అండి, డేటా సెంటర్స్ ఉన్నాయి, 5 డేటా సెంటర్స్ మంగళగిరిలో ఉన్నాయి, ఉపయోగించుకోలేదు. డేటా సెంటర్స్ ఉంది, డేటా ప్రొటెక్షన్ ఉంది, సైబర్ సెక్యూరిటీస్ ఉన్నాయి, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మీరు ఆలోచిస్తే 60,000 ఆఫ్ ఎంప్లాయీస్ ఫ్రమ్ ఏపీ అండ్ తెలంగాణలో IT ఎంప్లాయీస్ ఉన్నారు. ఇఫ్ యూ టాక్ అబౌట్ ద క్లౌడ్ కంప్యూటింగ్ రిలేటెడ్, దానికి ఏమంటారు, సాఫ్ట్వేర్స్ అన్ని ఫిజికల్గా అవసరం లేదు, క్లౌడ్ ఉంటే చాలు, దాన్ని కనెక్ట్ అయ్యి చేయొచ్చు మనం. అంటే వైఎస్ఆర్సీపీ టర్మ్లోనే మోర్ దెన్ 10,000 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఉండొచ్చు. నేను చాలా అడ్వైజ్ చేశాను, చాలా దగ్గరగా మాట్లాడాను. గౌతమ్ రెడ్డి గారు ఒకరు ఆయన ఇనిషియేట్ చేశాడు, నేను అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆయన మన మధ్య లేరు, కానీ దాని తర్వాత కూడా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి మీరని మల్టిపుల్ టైమ్స్ నేను ఫాలోఅప్ చేశాను యాజ్ ఈ గవర్నెన్స్ హెడ్గా. అప్పుడు అమర్నాథ్ IT మినిస్టర్ అన్నా ఇప్పుడు కాదన్నా అన్నాడు. ఇంకెప్పుడు చేస్తారా మీరు, ఇదేమి ఈజీగా ప్లగ్ అండ్ ప్లే లాగా ఉండదు IT అంటే, దాని సెర్చ్ పర్మిషన్స్ ఉండాలి, ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ని మీరు రిసీవ్ చేసుకోండి, మీరు చాలా తప్పు చేస్తున్నారు, ఇంక్లూడ్ మీరు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని వెరిఫై చేసుకోండి. నేను పర్టికులర్గా వెళ్ళి కలిశానండి అన్ని, కలిసి ఇలాంటి గ్యాప్స్ని మీరు ఫిల్ఫిల్ చేయండి. ఎందుకంటే కోవిడ్ వచ్చిన టైంలో మీకు ఎన్ని అవకాశాలు ఉన్నాయంటే మోర్ దెన్ 10,000 ఎంప్లాయ్మెంట్ అంటే ఇట్స్ నాట్ ఈజీ అండి. దాన్ని నెగ్లెక్ట్ చేశారు. TCS కానీ పెద్ద కంపెనీస్ బిడ్ చేసిన వాటిలో వీళ్ళు రివర్స్ టెండరింగ్ కాల్ ఫర్ చేసి దాంట్లో కూడా TCS లాంటి సంస్థలే చాలా తక్కువ బిడ్ చేసి 55,000 అంటే మీకు 55 crores బిడ్ చేసిన దాన్ని రామ్ ఇన్ఫో అని చెప్పి 75 crores ఇచ్చేశారు. రామ్ ఇన్ఫో ఆల్మోస్ట్ మోర్ దెన్ నాట్ ఈవెన్ 100 members కూడా ఉండరు. బట్ TCS ఎంప్లాయ్మెంట్ స్ట్రెంత్ ఎంతో తెలుసా మీకు, 7,50,000 ఉంటుంది. ఎందుకంటే మీరు 55,000 ఉన్న 55 crores ఉన్నటువంటి బిడ్డింగ్ని మీరు క్యాన్సిల్ చేసి రామ్ ఇన్ఫోకి ఎందుకు ఇచ్చారా 75 crores? మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, మాకు రిసోర్సెస్ లేరు అని చెప్పి మళ్ళీ TCSని అప్రోచ్ అయ్యారు, మీరు చేయగలరా అని. ఏమంటారు దాన్ని శేఖర్ రెడ్డి గారు? మీరు కొన్ని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నేను ఇక్కడ డిబేట్ చేయడం కంటే కూడా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినప్పుడు దాన్ని వెల్కమ్ చెప్పాలి మనం వీలైనంత వరకు. మేము ఇంతకంటే ఎక్కువ చేస్తామండి అంటే అడ్డగోలుగా మాట్లాడితే అయిపోదు. మైక్రోసాఫ్ట్ మీకు 1970లో గూగుల్నే నమ్ముతున్నారు కదా, మీరు గూగుల్నే సెర్చ్ చేయండి. నేను గూగుల్ కూడా సెర్చ్ చేయట్లేదు. ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, టెక్ మహీంద్రా అవన్నీ రాలేదా? అంటే మీకు ఆయన ఎక్కడున్నారు అంటే మేబీ ఇనిషియేటివ్ అంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండొచ్చేమో, కానీ ఇంప్లిమెంటేషన్ అయితే చేశారు కదా, దాన్ని కాదంటారా మీరు? అంటే ఈ రోజు ఇండియాలోనే నేను మాట్లాడేటప్పుడు ఒకసారి విను, కంక్లూజన్ రాకు, నేను మాట్లాడు శేఖర్ రెడ్డి, నేను మాట్లాడేటప్పుడు వింటే నాకు అర్థమవుతుంది. ఇప్పుడు బెంగళూరు 4 lakh, ఒక నిమిషం శేఖర్ రెడ్డి మళ్ళీ ఇస్తాను, 4,50,000 crores ఫర్ యానం ఏది బెంగళూరులో ఉంటే, ఇప్పుడు మన షేర్ హైదరాబాద్ షేర్ వచ్చేసి 2,41 crores ఫర్ యానం ఉంది. అంటే సెకండ్ ప్లేస్లో హైదరాబాద్ ఉందంటే అది చంద్రబాబు గారు వాళ్ళు కాదు అని డిసైడ్ అయిపోతారా ఏంటి?
ఆయన ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఐటీ రంగంలో ఆయన ఎంతవరకు ఉన్నారు అనేది మీరు కాదు, ఎవరు చిన్న పిల్లని అడిగిన చెప్తారు. దాన్ని మీరు క్లెయిమ్ చేసుకోకూడదు. మీరు ఎలా ఉండాలంటే ఆరోగ్యశ్రీ అంటే భాస్కర్ ఇక్కడ ఒక ప్రశ్న. సరే, కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన డెవలప్మెంట్ కూడా చూడాలిగా, ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ ఏ స్థాయిలో 10 సార్ ఇంకో 50 ఏళ్ల తర్వాత హైదరాబాద్ లో సార్ ఇంకో 50 ఏళ్ల తర్వాత హైదరాబాద్ శేఖర్ రెడ్డి గారు మీరు ఆగండి కాస్త. మనం బేస్ చూడాలండి. కేటీఆర్ మరి మీరు పోస్ట్ తెలుగుదేశం టీఆర్ఎస్ వచ్చింది, బీఆర్ఎస్ వచ్చింది, మరి వాళ్ళ దాంట్లో కూడా అనూహ్యంగా డెవలప్మెంట్ జరిగింది. అవుతుంది, ఎందుకంటే డెవలప్మెంట్ అవ్వడానికి ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు కదా. ఒక హబ్ లేకపోతే ఏం చేస్తారు? ఎకోసిస్టమ్ లేకపోతే కేటీఆర్ గారు వచ్చినా ఇంకొకరు వచ్చినా ఏం చేయలేరు కదా. సో ఆ ఇనిషియేటివ్ అనేది మనం తీసుకోవాలి. బట్ యూ షుడ్ నాట్ ఫర్గెట్ జనార్దన్ రెడ్డి ఇనిషియేటివ్స్. నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆయన ఇనిషియేట్ చేశారు, కానీ ఆయనకి ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ ఆయన సిస్టంలో లేరు. సిస్టంలో ఉన్న వాళ్ళు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేశారు కదా. అంతేకాకుండా ఆయన వేరే వెళ్ళలేదు కదా. ఈయనకి ప్యాషన్ ఉందా లేదా మనం యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు నేనేమి నాడు నేడు స్కీమ్ బాగలేదని చెప్పట్లేదు, ఏ గవర్నమెంట్ చెప్పదు. అలా అని చెప్పి మీరు ఆరోగ్యశ్రీ బాగలేదని చెప్పరు. అలా అని మేము యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు మీరు చేసిన స్కీమ్స్ కూడా బాగున్నాయని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? ఐటీ రంగంలో నరేష్ గారు మాట్లాడతారు. నరేష్ గారు, సో మొత్తం శాంత విన్నారు. $50 బిలియన్ అనేది నా వరకు అయితే నేను ఇట్స్ అన్ అమేజింగ్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఆ రాష్ట్ర పౌరుడిగా నేనైతే వెల్కమ్ చేస్తానండి. అబౌవ్ ద పార్టీ లైన్స్ నేను మాట్లాడి నిజంగా అవే ఇంప్లిమెంటేషన్ జరిగితే ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేస్తారండి. ఇంతకుముందు భాస్కర్ గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎక్కువ ఉందని చెప్తున్నారు. అంత ఐటీ ఎక్స్పర్ట్ అయి ఉండి ఆ రోజు 2000 ఆ టైంలో 90s 99 98 ఐటీలో వచ్చిన విప్లవాత్మక మార్పుల వలన హైదరాబాద్లో ఆయన టైంలో జరిగింది, కానీ ఆయన ఏమి ఇంప్లిమెంట్ చేసి ఆయనే ఇనిషియేషన్ తీసుకొని వచ్చి కంపెనీస్ కాదు, హైదరాబాద్లో ఉన్న పరిస్థితులకు తగ్గట్టు హైదరాబాద్లో ఉన్న ఔటర్ రింగ్ చంద్రబాబు నాయుడు గారి మాటలు ఎలా ఉంటాయి అంటే, మన మీటింగ్లో నేను విన్నాను, ఔటర్ రింగ్ రోడ్డు ఆయనే తీసుకొచ్చారు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆయనే, మన ముందు జరిగినవి కూడా ఆయనే తెచ్చానని చెప్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారి విజనరీ. ఇంకొకటి మొన్న ఈ మధ్య గవర్నమెంట్ స్కూల్స్ ఒకసారి ప్లీజ్ లిసన్ మై వర్డ్స్ చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని ఆయన గురించి ఆయనే చెప్పుకుంటారు. విజనరీ అనేది మన గురించి ఇంకొకరు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారి విజనరీ ఎలా ఉంటుందంటే, మొన్న ఈ మధ్య స్కూల్స్కి సంబంధించి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్, ఏదో తల్లికి వందనం డబ్బులు పేరెంట్స్ అకౌంట్లోకి వేసాము, దాన్ని ప్రమోట్ చేసుకునే కార్యక్రమంలో ఇది మన సాక్షాత్ మనమే చూసాము. నారా లోకేష్ గారు బ్రెయిన్ చైల్డ్లో నుంచి వచ్చింది. ఆయన బాగా చదువుకున్నారు, ఆయన ఇంటలెక్చువాలిటీ వల్లనే తల్లికి వందనం అనే కాన్సెప్ట్ తెచ్చారన్నారు. ఆల్రెడీ అమ్మఒడి ఉన్న పథకాన్ని ఆయన ఇంప్లిమెంట్ చేశారు అంతే. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క విషయంలోనూ ఈవెన్ దో ఆయన ఇచ్చే మేనిఫెస్టోలో కూడా కాపీనే. తెలంగాణ స్టేట్లో ఏదైతే కాపీ చేశారో సూపర్ 6 పథకాలు అయ్యే కాపీ. ఎవరన్నా అమలు చేయలేదు అని అడిగితే వాళ్ళకి 4 మందం అని. ఆయన ఏమి అమలు చేశారు? ఒక్కటి తల్లికి వందనం ఇంప్లిమెంట్ చేశారు, పెన్షన్ ఒకటి ఇంప్లిమెంట్ చేశారు. నేను ఇక్కడ దాని గురించి చెప్పట్లేదు. ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఆ రోజు 2004 వరకు కర్ణాటక ఏ లెవెల్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉంది. అయితే నేను రాలేదు, చంద్రబాబు నాయుడు గారి టైంలో డెవలప్మెంట్ జరగలేదు అని నేను అనట్లేదు, కానీ నా వల్లనే అయింది. హైదరాబాద్ దేనే బిల్డ్ చేశాను. హైదరాబాద్ డెవలప్మెంట్లో చాలామంది పాత్ర ఉంది. ఎవరికి వాళ్ళు ఏ ప్రభుత్వానికి వాళ్ళకి వచ్చిన రిసోర్సెస్ని బట్టి. ఇంకొకటి మొన్న ఒక ఛానల్లో చూశాను, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఛానల్లో, పోర్ట్లు ఎవరు తీసుకొచ్చారండి? జగన్మోహన్ రెడ్డి గారు ఇనిషియేషన్ తీసుకొచ్చారు. దాన్ని ఎవరు చెప్తున్నారు? అంతకుముందు ఏం జరగలేదంటారు. ఓన్లీ శంకుస్థాపన మాత్రమే జరిగింది, ఎక్కడ ఫండ్ అలొకేషన్ జరగలేదు, ఎక్కడ స్టార్ట్ చేయలేదు. మీరు చూడండి ఎవరైనా. దానివల్ల చంద్రబాబు గారు దాని టైంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఏదైతే 50-60% కంప్లీట్ చేశారో దానివల్ల 10 లక్షల పైన ఉద్యోగాలు వస్తున్నాయని ఓదరగొడతా ఉన్నారు. నేను రావటం లేదు, ప్రజలకు ఉద్యోగాలు వస్తే వెల్కమ్ చేయాలి. ఎవరైనా గంగవరం పోర్ట్ అదానికి ఎందుకు వెళ్ళిపోయిందండి? అంటే పోర్ట్ వెళ్ళిపోవటం అండి, ప్రభుత్వం దగ్గర రిసోర్స్ ఎందుకు వెళ్ళిపోయిందంటే, ఆ రోజు ఆ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల ప్రజలు దానికి చూపించారు కదా. ప్రభుత్వం తప్పు చేసింది, తప్పుడు నిర్ణయాల వల్ల మీకు అధికారం ఇచ్చారు. మీరు అధికారం ఇచ్చినప్పుడు మీరు ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఉద్యోగ కల్పనలో కానీ పారిశ్రమ వెల్కమ్ చేసే దాంట్లో కానీ ఏ విధంగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి. టీసీఎస్ అన్ని వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసే టీసీఎస్ 1 రూపీకి ఎకరం కేటాయించారంటే కొంత అది ప్రభుత్వ ధనం అంటే ప్రజల ధనమే కదా. ప్రభుత్వ ఆస్తుల్ని అప్పనంగా ఈ విధంగా కట్టబెట్టడానికి మనం యాక్సెప్ట్ చేద్దామా? ఇంకొకటి లూలు మాల్ లాంటి దానికి విజయవాడలో నగర నడిబొడ్డులో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించటం. నేను లూలు మాల్ రావటం వెల్కమ్, అదేం పెద్ద ఇండస్ట్రీ కాదు. దానివల్ల
అక్కడ ఎంతమంది ఉద్యోగాలకి శాలరీస్ ఎంతమందికి ఎంత ఇస్తారు? 5,000 ఉద్యోగాలు కల్పన చేయొచ్చండి. చేస్తే మినిమం శాలరీ ఎంత ఇస్తారు వాళ్ళు? 15 నుంచి 20,000 రూపాయలు. 15 నుంచి 20,000 రూపాయలు సగటు మానవుడు ఏ విధంగా బతకగలడు అక్కడ? ఇప్పుడున్న రేట్ల ప్రకారం అది కూడా క్యాలిక్యులేట్ చేయాలి కదా. అంటే లూలు మాల్ ప్రతినిధులు వచ్చి వాళ్ళు చెప్తే అదే నిజం అనుకోవాలి. వాళ్ళు బిహైండ్ ఎనీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎనీ ఇండస్ట్రీస్ కానీ వచ్చేదానికి ఎన్ని లాబింగ్లు జరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఇన్సైడ్ ట్రేడింగ్ జరుగుతూ ఉంది. ప్రజలతో మీకింత మాకింత అనేది తెలియకుండా జరుగుతుంది. ప్రభుత్వంతో వీళ్ళు ఒప్పందాలు చేసుకుంటున్నారు, మీకు ఈ విధంగా బెనిఫిట్స్ ఇస్తామని. ఇదే కాదు, 2014 నుంచి 19 వరకు SRM కానీ లేకపోతే బిట్ కానీ ఇలాంటి యూనివర్సిటీస్ వచ్చినప్పుడు ప్రభుత్వ పెద్ద లాబింగ్లు ఏ విధంగా జరిగినాయి, వీళ్ళతో ఎన్ని చేతులు మారినాయి, ప్రజలకు తెలియదు, కనపడకుండా జరిగాయి కదా. ఇలాంటివి జరగకుండా ఒకసారి చెప్పండి. ఇప్పుడు $50 బిలియన్ అనేది కళ్ళ ముందు కనిపిస్తున్న ఒక అద్భుతం. అది వచ్చిందే అనుకోండి, $1 బిలియన్ తోటి మొత్తం అమరావతి రూపురేఖలు మారిపోతాయి. మీరు స్వాగతించరా దాన్ని? నిజంగా మారిపోయిద్దండి, స్వాగతిద్దాం. నేను స్వాగతించట్లేదని చెప్పట్లా. మాటలకి పరిమితం చేయొద్దు, ఇంప్లిమెంట్ చేయండి. కదండి వాళ్ళు వచ్చింది, వచ్చి కాస్త కాఫీ తాగారు, ఏదో టిఫిన్ చేశారు. ఇలాంటి చాలా జరిగాయి 14 నుంచి. ఒక విషయం మీకు మాటలకి పరిమితం అంటే ఎలాంటిదంటే, ఆదాని గ్రూప్ ఉంది, ఆదాని డేటా సెంటర్ ఉంది ఇక్కడ వైజాగ్లో. ఎంతవరకు దాన్ని కంప్లీట్ చేశారు మీరు? ఎంత టైం దొరికింది మీకు? ఇక్కడ ప్రజల తరపున అది మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఒకటి మంగళగిరిలో పై డేటా, నరేష్ గారు, మంగళగిరిలో పై డేటా సెంటర్ ఉంది, దాన్ని ఉపయోగించుకోలేదు. దాన్ని ఉపయోగించుకోలేకపోగా వైజాగ్ షిఫ్ట్ చేస్తున్నాము అన్నారు. పోనీ అక్కడ ఆదాని డేటా సెంటర్ ఉంది, ఎంతవరకు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు? 5 years టైం ఇచ్చారు మీకు. మీకు ఇచ్చినంత టైం ఎవరికి ఇవ్వలేదు. వంశీకృష్ణ గారు మాట్లాడతారు. వంశీకృష్ణ గారు సార్, శేఖర్ రెడ్డి గారు గూగుల్ చేయమన్నారు, సో చేశాను సార్. చేస్తే మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ ఈస్ ఎ సబ్సిడరీ ఆఫ్ అమెరికన్ సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్, హెడ్ క్వార్టర్స్ ఇన్ హైదరాబాద్, India. The then Chief Minister N. Chandrababu Naidu went to US and met the Microsoft founder Bill Gates, and then he worked closely with the Indian government, the IT industry, academia and the local development community to share in some of the early success in the IT market. The company first entered the Indian market in 2002. The headquarters are in Hyderabad, Andhra Pradesh. ఇది మైక్రోసాఫ్ట్ గురించి గూగుల్లో ఉన్నమాట. మరి నేను చెప్పిన మాట కాదు సార్, గూగుల్లో ఉన్నమాట. ఆ తర్వాత రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి చెబుతాం. In November 2000, under the N. Chandrababu Naidu government and the Airports Authority of India signed a memorandum of understanding on the Greenfield Airport project, establishing it as a public-private partnership. The state and AAI together would hold a 26% stake in the project, while the remaining 74% would be allotted to the private companies. Through a bidding process, the Shamshabad International Airport, with already land acquired of 5,500 acres in government possession, N. Chandrababu Naidu assigned bid to consortium consisting of Gandhi Mallikarjuna Rao GMR Group and Malaysia Airport Holding Berhad was chosen as the holder in 74% stake. అంటే భూసేకరణ అంతా చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ చేయమన్నారు కదా, ఇవన్నీ గూగుల్ చేయమన్నారు కదా. సమయాభావం వల్ల నేను 2-3 చేశా, సమయాభావం వల్ల నేను 2-3 చేశా. శేఖర్ రెడ్డి గారు ఏమని చెప్తే అవి కూడా చేసి, అవి ఎప్పుడు వచ్చాయి, వాటి పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాయో మొత్తం చెప్తాను. ఇందాక నరేష్ గారు అనుకుంటారు అంటా ఉన్నారు 15,000తో ఏం రూపురేఖలు మారుతాయి అని అన్నారు. మరి ఈయన 5,000 వాలంటీర్లకు ఇచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదు నరేష్ గారు? వాళ్ళ రూపురేఖలు ఏం మారుతాయి? సరే, నీకు 5,000 అసలు వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా అండి? 5,000 రూపాయలు ఇచ్చే ఉద్యోగం ఊర్లో ఖాళీగా తిరుగుతున్న వాళ్ళకి ఇస్తున్నాయి. దాన్ని కూడా నేను అదే మంచి పాలసీ అని నేను చెప్పట్లేదు. దానికి టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి రావాల్సిన శాలరీస్ ఏంటి? మీకు విలాసవంతమైన కారు కావాలి, మీకు విలాసవంతమైన సెల్ ఫోన్ కావాలి, మీకు విలాసవంతమైన జీవితం కావాలేమో. ఆ 15,000 రూపాయలు నాకేం విలాసవంతం? నా గురించి చెప్పట్లేదండి, నా గురించి చెప్పట్లే. మీరు ఇంత ముందు ఏదో చెప్పారు, హైదరాబాద్ లో కూర్చున్న వాళ్ళు చెప్తున్నారు, మీరేదో హైదరాబాద్ లో కూర్చోకుండా వేరే కంట్రీలో కూర్చున్నారు. హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారు కట్టారు అని చెప్పేసి ఎక్కడ ఆయన గొప్పలు చెప్పుకోవాలి. ఆయన చెప్తున్నారు ఐ బిల్డ్ హైదరాబాద్ అని, చాలా దాంట్లో ఐ బిల్డ్ హైదరాబాద్ అన్నాడు. మీరు వినకపోతే చెప్పండి, చూసుకోండి. హైటెక్ సిటీ గురించి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి పేరు చెప్తా ఉన్నారు. శేఖర్ రెడ్డి గారు చూశారు వికీపీడియా అండ్ గూగుల్లో, ఎక్కడా వాళ్ళ పేరు కనపట్లా. మరి వాళ్ళ పేర్లు కనపడకపోయినంత మాత్రాన వాళ్ళ కాంట్రిబ్యూషన్ యూ కెనాట్ ఇగ్నోర్ అండి. వంశీకృష్ణ గారు, వాళ్ళ పేర్లు కనపడకపోయినంత మాత్రాన, ఒక్క నిమిషం, వాళ్ళ పేర్లు కనపడకపోయినంత మాత్రాన వాళ్ళ కాంట్రిబ్యూషన్ యూ కెనాట్ ఇగ్నోర్.
దయచేసి గమనించండి. గూగుల్ అబద్ధం వాళ్ళ చెప్పదు కాంట్రిబ్యూషన్ కదా. మీరు కెనాట్ ఇగ్నోర్. గూగుల్ చూసాము, కాంట్రిబ్యూషన్ ఇగ్నోర్ చేయట్లేదు, అట్లా కాదండి. అది అసలు అంటలేదు. గూగుల్ ఒకటే ప్రమాణం అంటే ఆయనకి ప్రమాణం కావచ్చు, నాకైతే గూగుల్ ఒకటే ప్రమాణం కాదు. డెఫినెట్లీ మనకు పూర్వీకులు వేసిన బాట మనం నడుచుకుంటా ఉన్నాం. వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా వీ షుడ్ డెఫినెట్లీ సపోర్ట్. సో రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పనులు మేము చాలా చెప్తాం. రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పనులు చాలా చెప్తాం సార్. ఆయన కాంట్రిబ్యూషన్ డెఫినెట్లీ మేము చాలా చెప్తాం. కొన్ని నిజాం చేసిన నిజాంల హయాంలో జరిగింది కూడా మనం మాట్లాడుకోవాలండి. పంజాబ్ నుంచి సిక్కులను పిలిపించాడు, గుంటూరు కృష్ణా జిల్లా నుంచి వ్యవసాయదారులను పిలిపించాడు, చాలా చోట్ల నుంచి పళ్ళ తోటలు పూల తోటలు పెంచేవాళ్ళని పిలిచాడు. అతను విజనరీ. 7th నిజాం వల్ల వాళ్ళు భ్రష్టు పట్టిపోయారు. కానీ మొదట 6 నిజాంలు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ హైదరాబాద్ కాంట్రిబ్యూషన్ అదే సార్. ఇప్పుడు చరిత్ర నిజమే చెప్తుంది. మైక్రోసాఫ్ట్ గురించి శేఖర్ రెడ్డి గారు చెప్తా ఉంటే నవ్వు వస్తా ఉంది. మరి గూగుల్ చేయమన్నారు, చేసాం. వాళ్ళు 2002లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు వచ్చామని చెప్తా ఉన్నారు. రైట్. సార్ ఒక్క నిమిషం, చాలా క్విక్ గా మళ్ళీ భాస్కర్. మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ గురించి కాదు సార్ నేను చెప్పేది. మైక్రోసాఫ్ట్ డెవలపింగ్ సెంటర్ 2002లోనే వచ్చింది, నేను కాదనట్లా. కానీ మైక్రోసాఫ్ట్ వల్ల ఫస్ట్ ఆఫీస్ గురించి చెప్తున్నా నేను. 55 మంది ఎంప్లాయీస్ తో స్టార్ట్ అయింది 1990. ఎక్కడ 1990 ఎక్కడ తెలియకపోతే తెలుసుకో. ఎక్కడ నువ్వు మాట్లాడటం కాదు, ఆధారం చూపించు. నేను ఆధారం పంపించానయ్యా, నువ్వు ఆధారం పంపించు, ప్రూఫ్ పంపించు శేఖర్ రెడ్డి. ఆ ప్రూఫ్ ఏంటో పంపించు. మైక్రోసాఫ్ట్ 1990లో 55 మందితో నువ్వు తీసుకొచ్చావా? కాదు 1990లో హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్. రైట్. మనకి ఇక్కడ ఫార్మర్ ఈ గవర్నెన్స్ హెడ్ ఉన్నారు, ఆయన అడుగుదాం. రైట్. ఫార్మర్ ఈ గవర్నెన్స్ హెడ్ ఉన్నారు సార్. ఒక్క నిమిషం సార్, కంపెనీలు రావాలి సార్. 1 మినిట్ క్లోజ్ చేస్తున్నాం సార్. ఒక్క నిమిషం సార్. ఏదైనా ఏ ప్రభుత్వం ఉన్నా సరే సార్, పెట్టుబడులు రావాలి, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి. కానీ మేమున్నప్పుడే వస్తున్నాయి, వేరే వాళ్ళు ఉన్నప్పుడు రావటం లేదు. రాష్ట్రం అట్టడికి వెళ్ళిపోతుంది. కంపెనీ ఫస్ట్ ఎంటర్డ్ ఇండియా మార్కెట్ 2022 సార్. 2002 వాడుకుంటున్నారంటే ఇంత పచ్చిగా అబద్ధాలు చెప్తే ఎలా? రైట్. వంశీకృష్ణ గారు, శేఖర్ రెడ్డి గారు ఇద్దరిని మ్యూట్ చేయండి. భాస్కర్ గారు మాట్లాడతారు. మనం ఆలోచించాల్సింది ఒకటే అండి, డెవలప్మెంట్ దిశగా వెళ్ళాలి. దానికి ఏం చేయాలి? ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఫీల్డ్ ఎక్స్పర్ట్స్ని మీరు హైర్ చేసుకొని, ఈ గవర్నమెంట్ కావచ్చు, ప్రీవియస్ కావచ్చు, ఎవరికైనా కొన్ని విషయాల్లో అడ్వైజెస్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఓన్లీ డిబేట్కే పరిమితం అవ్వకుండా ఇప్పుడు డేటా సెంటర్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ప్రీవియస్ గవర్నమెంట్తో కంపేర్ చేస్తే వాళ్ళు ఏంటంటే డేటా సెంటర్స్ వాల్యూస్ తెలియదు. డేటా సెంటర్స్ ఎక్కడున్నా కూడా సర్వర్స్కి మనం ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. రూరల్ అర్బన్ లెవెల్లో నుంచి కూడా మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు. 20 లక్షల జాబ్స్ కదా, దానికంటే ఎక్కువ కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే మనకు ఉన్నటువంటి అన్ని డిస్ట్రిక్ట్స్లో క్లౌడ్ కంప్యూటింగ్ ఇనిషియేట్ చేస్తే, క్లౌడ్ కంప్యూటింగ్కి ఎలా ఉంటుందంటే ప్లగ్ అండ్ ప్లే. మనకు కొన్ని ఆఫీసెస్ ఉంటే చాలు, ఆ ప్రిమిసెస్ ప్లగ్ అండ్ ప్లే ఉంటే చాలు, దానికి సర్వర్స్ ఎక్కడో ఉంటుంది, డేటా సెంటర్స్ మనం కనెక్ట్ అయ్యి చేయొచ్చు, అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు. ఎందుకు చేయకూడదండి? ఒకటే రాజధానిలోనే చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా చేయొచ్చు. ఇలాంటివి మనం ఇనిషియేట్ చేయాలి. పెద్ద కంపెనీస్ వచ్చాయి, మైక్రోసాఫ్ట్, ఇప్పుడు గూగుల్లో డేటా సెంటర్ వస్తుంది, అది కూడా గుడ్ ఇనిషియేటివ్. గూగుల్ డేటా సెంటర్ అంటే మీరు చాలా ఈజీగా అనుకుంటున్నారు, దాన్ని పేర్ చేసుకొని లెట్స్ కంటిన్యూ దిస్ డిస్కషన్ సార్. ఖచ్చితంగా అది వెల్కమింగ్ పాయింట్స్ తోటి మనం ఈరోజు డిబేట్ చేసాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిబేట్. భాస్కర్ గారు, శేఖర్ రెడ్డి గారు, వంశీకృష్ణ గారు, అలాగే నరేష్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో ఇది ఈరోజు బిగ్ డిబేట్. మా 99 టీవీ తెలుగు డిజిటల్ ఛానల్ ఒక వ్యూకి కేవలం 1 పైసా మాత్రమే ఛార్జ్ చేస్తోంది. మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటే ఇదొక సువర్ణావకాశం. అలాగే 99 టీవీ శాటిలైట్ ఛానల్లో కూడా ప్రసారం చేయడం మీకు బోనస్. ఇది 99 టీవీ అందిస్తున్న మెగా ఆఫర్. కానీ ఈ ఆఫర్ కేవలం 30 రోజులు మాత్రమే. కాల్ చేయవలసిన నెంబర్ 9133630999. కెఫే నిలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా హిట్ 70. పద్మ విభూషణ్ చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా 70 రోజుల పాటు 70 సంగతులతో 70 ప్రత్యేక కార్యక్రమాలుగా మీ ముందుకొస్తోంది 99 టీవీ. కెఫే నిలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా హిట్ 70. జూన్ 13 నుండి ఆగస్టు 21 వరకు ప్రతిరోజు రాత్రి 8 గంటలకు. స్పాన్సర్డ్ బై కెఫే నిలోఫర్.